హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్ అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో సెకండ్ క్లాస్ అనమాట. ఈరోజు మనకు కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి చూడండి, ఇలా ఒక చిన్న సిజరు, 2 నీడిల్స్, ఒక క్లాత్ అనమాట. ఇది వచ్చేసి కాటన్ క్లాత్. అలాగే మనకు హుక్స్లు అండ్ లూప్ హుక్స్, బటన్స్. వీటిని ఫస్ట్ క్లాస్లో మనకు హెమ్మింగ్ ఎలా చేయాలి, అలాగే హుక్స్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి, బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, బటన్స్కి లూప్స్ అండ్ ఐ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, మనం తీసుకున్న ఈ క్లాత్ని వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ని. చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం 4 సైడ్స్ కూడా ఫోల్డింగ్ అనేది చేశాను. నీడిల్ తీసుకొని ఈ నీడిల్కి వచ్చేసి దారం వచ్చేసి ఇలా సింగిల్ లేయర్ దారాన్ని తీసుకోవాలి. ఈ హెమ్మింగ్ చేసేటప్పుడు ఇలా తీసుకొని ఒక సైడ్ దారంకి మాత్రమే ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి హెమ్మింగ్కి ఫస్ట్ దారం వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ కింద ఉండే ఈ క్లాత్ని చూడండి ఇలా గుచ్చుకోవాలి. కొంచెం మాత్రం పైకి వచ్చే విధంగా ఇలా గుచ్చి కొంచెం పైన చాలా సన్నగా వేసుకోవాలి ఈ హెమ్మింగ్ అనేది. నేను ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కలర్ థ్రెడ్తో చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో కనిపించడం కోసం. ఇలా కొంచెం క్లాత్ని తీసుకొని నీడిల్కి పైన ఉండే క్లాత్ని కొంచెం ఇలా తీసుకోవాలి. ఈ హెమ్మింగ్ అనేది ఫస్ట్లో మనకు కొంచెం దగ్గరగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ టైలరింగ్ క్లాసెస్ ఫస్ట్ నేర్చుకోవాలి అంటే మనకు పేషెన్సీ అనేది ఎక్కువ ఉండాలి. దానికోసం మనకు ఇలా నేర్పిస్తారు. హెమ్మింగ్ అనేది చాలా దగ్గరగా ఇలా వేసుకోవాలి. ఈ హెమ్మింగ్ చేసేటప్పుడు హ్యాండ్ వచ్చేసి చూడండి ఇలా ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫింగర్స్ మీద క్లాత్ని ఇలా పెట్టుకొని పైన ఇలా పట్టుకొని కింద ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని తర్వాత చూడండి ఈ నీడిల్ని ఇలా కొంచెం క్లాత్ని తీసుకొని కింది భాగాల పైన వచ్చేసి మనం ఫోల్డ్ చేసిన క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మొత్తం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. నేను ఈ వీడియోలో కనిపించడం కోసం ఇలా డిస్టెన్స్లో వేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇలా చిన్నగా దగ్గరగా వేసుకోవాలి. ఇలా కొంత దూరం మనము ఈ హెమ్మింగ్ వేసిన తర్వాత మనకు ఈ థ్రెడ్ అనేది చూడండి సింగిల్ లైన్ ఉంటుంది కదా, ఈ సింగిల్ లైన్ అనేది మళ్ళీ డబల్ లైన్కి వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం థ్రెడ్ని ఇలా బయటికి లాక్కోవాలి. నీడిల్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే చూడండి ఇలా లాక్కుంటే మనకు సింగిల్ లైన్ అనేది వస్తూ ఉంటుంది. మళ్ళీ దీన్ని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా హెమ్మింగ్ అనేది మనము చేసుకోవాలి. ఈ హెమ్మింగ్ వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తారంటే బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. హ్యాండ్స్కి యూజ్ చేయాల్సి వస్తుంది. ప్లెయిన్ బ్లౌజెస్ అంటే లైనింగ్ లేకుండా ప్లెయిన్స్ స్టిచ్ చేస్తాం కదా, అలాంటి వాటికి ఈ హెమ్మింగ్ అనేది యూజ్ అవుతుంది. అలాగే నెక్ పీస్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ హెమ్మింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దానికోసం ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్లో ఇలా హెమ్మింగ్ అనేది నేర్పిస్తారు. అది కూడా మనకు ఇలా ఒక కర్చీఫ్ షేప్లో నేర్పిస్తారు. ఎందుకు అంటే మనం స్టిచ్ చేసుకున్న ఈ ప్రోడక్ట్ అనేది వేస్ట్ కాకూడదు అనేసి ఈ విధంగా నేర్పిస్తారు. చూడండి లాస్ట్లో వచ్చేసి ఇలా దారాన్ని తిప్పేసుకుంటే ఇక్కడ నాట్ అనేది పడుతుంది. మనకు గట్టిగా లాగేస్తే అక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది టైట్గా ఉండిపోతుంది. హెమ్మింగ్ అనేది ఇలా చాలా సింపుల్గా మనము హెమ్మింగ్ చేసుకోవాలి. మనకు రిజల్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. ఈక్వల్గా మనం వేసే ఈ లైన్ అనేది ఈక్వల్గా రావాలి. అలాగే ఇక్కడ వచ్చే థ్రెడ్ కూడా లైట్గా కనిపించాలన్నమాట. ఇప్పుడు హెమ్మింగ్ మనకు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ ఉంది కదా, ఈ సైడ్ వచ్చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేశారు కదా, ఈ సైడ్ స్కిప్పింగ్ లైన్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే నీడిల్కి వచ్చేసి మనం ఇలా సింగిల్ లైన్ థ్రెడ్నే తీసుకోవాలి. కాకపోతే 2 దారాలకి నాట్స్ అనేది వేసుకోవాలి. ఈ స్కిప్పింగ్ లైన్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫస్ట్ వచ్చేసి స్కిప్పింగ్ లైన్కి ఇలా లోపలికి గుచ్చి మళ్ళీ పైకి తీసుకోవాలి. ఈ విధంగా నీడిల్ని చూడండి, నీడిల్ని ఇలా అనుకుంటూ ఇలా స్కిప్పింగ్ లైన్ అనేది స్టిచ్ చేయాలి. ఇలా కొంచెం క్లాత్ని తీసుకుంటూ మనం నీడిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ స్కిప్పింగ్ లైన్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం క్లాత్ తీసుకొని మనం స్కిప్ చేసుకుంటూ స్టిచ్ని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని లాస్ట్లో ఎండ్ అనేది చేసుకోవాలి.
ఈ స్కిప్పింగ్ లైన్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఈ స్కిప్పింగ్ లైన్ని ఎందుకు నేర్పిస్తారు అని అంటే కనుక చూడండి, ఈ స్కిప్పింగ్ లైన్ వచ్చేసి మనకు కొన్ని డిజైన్స్లో ఫ్రిల్స్ పెట్టుకునేదానికి లేదా క్లాత్ని అడ్జస్ట్ చేసుకునేదానికి దగ్గరగా, అంటే క్లాత్ ఎక్కువ నెక్ అందుకు ఎక్కువ కట్ అవుతుంది. అలాంటప్పుడు ఈ స్కిప్పింగ్ లైన్ వేసి కొంచెం థ్రెడ్ని లాగితే మనకు నెక్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అలాంటి వాటి కోసం ఈ స్కిప్పింగ్ లైన్ అనేది యూస్ చేస్తారు. సో దానికోసం మనకు ఇలా స్కిప్పింగ్ లైన్ని కూడా నేర్పిస్తారు ఫస్ట్ క్లాస్లో. ఫస్ట్ వచ్చేసి హెమ్మింగ్, నెక్స్ట్ వచ్చేసి ఇలా స్కిప్పింగ్ లైన్. ఇదే క్లాత్ మీద ఇలా కార్నర్స్ వస్తాయి కదా, ఈ కార్నర్స్ మీద మనకు వచ్చేసి హుక్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేర్పిస్తారు. అది కూడా చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మీరు మీ దగ్గర ఉండే హుక్స్ని అయితే తీసుకోవాలి. ఈ హుక్స్ అనేది నీట్గా ఉందా లేదా, హుక్స్లు వేసేటప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా తీసుకున్నప్పుడు ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. అలాంటప్పుడు ఈ హుక్స్ని అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా పట్టుకొని హుక్ని ఇలా సిజర్ ఉంటుంది కదా చిన్నది, ఇది ఇలా పెట్టి లోపలికి ఒక సైడ్ వచ్చేసి గట్టిగా పట్టుకొని ఇలా పైకి నెట్టితే మనకు డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా సిజర్ పెట్టేసి పైకి అలా నెట్టేయాలి. మనకు ఈజీగా ఇలా గ్యాప్ అనేది వస్తుంది. ఇలా ప్రతి ఒక్క హుక్స్ని మనము చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హుక్స్ని మనము ఏ విధంగా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా హుక్ని క్లాత్ని రెండింటిని ఈ విధంగా 2 హ్యాండ్స్తో ఇలా పట్టుకోవాలి. ఇలా వచ్చేసి నీడిల్ తీసుకోవాలి. ఈ నీడిల్కి మీరు 3 లేయర్స్ కావచ్చు లేదా 2 లేయర్స్ కావచ్చు, మీ ఇష్టము. థ్రెడ్ అనేది తీసుకొని లాస్ట్లో నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ హుక్ని స్టిచ్ చేసే ముందు చూడండి, ఇలా 2 రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రింగ్స్ నుంచి ఫస్ట్ ఇలా రైట్ సైడ్ ఉండే రింగ్లోకి ఇలా కొంచెం క్లాత్ తీసుకొని, చూడండి ఇలా కొంచెం క్లాత్ తీసుకొని ఈ రైట్ సైడ్ ఉండే రింగ్లోకి ఇలా నీడిల్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని ఇలా బయటికి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ నీడిల్ని రింగ్లో వచ్చే విధంగా ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా నీడిల్కి రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకొని ఈ నీడిల్ని బయటికి తీసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఈ వీడియోలో కనిపించదు చిన్న దారం అయితే అనేసి ఇలా లావుగా తీసుకున్నాను. మీరు చిన్నగా అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చూడండి, మళ్ళీ కూడా ఈ రింగ్ సైడ్ నుంచే ఇలా లోపలికి రింగ్ లోపలికి ఇలా స్టిక్ చేసుకొని ఇలా థ్రెడ్ని రొటేట్ చేసుకొని, ఈ థ్రెడ్ అనేది మనకు థిక్గా తీసుకున్నప్పుడు 3 స్టిచెస్ అనేది ఒక రింగ్కు పడతాయి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇలా పైకి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం ఈ హుక్లోకి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని చూడండి, ఇటు సైడ్ నుంచి మళ్ళీ అటు సైడ్కి కొంచెం క్లాత్ని తీసుకోవాలి. ఇలా కొంచెం క్లాత్ని ఇటు సైడ్కి ఇలా తీసుకొని ఇటు సైడ్కి అటు సైడ్కి ఈ విధంగా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా 2 to 3 టైమ్స్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్కి థ్రెడ్ని తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉండే రింగ్లోకి ఈ విధంగా నీడిల్ని తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని దీన్ని ఇలా నీడిల్కి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా థ్రెడ్ని లాక్కోవాలి. అలాగే మళ్ళీ కూడా ఈ రింగ్లోకి ఇలా గుచ్చుకొని ఇలా వేసుకొని ఈ విధంగా మనం హుక్స్ని అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా నాట్ వేసుకోవాలి. మీరు హుక్ని ఎలాగైనా సరే వేసుకోండి, కానీ ఇలా పట్టుకొని ఇలా ముందుకు లాగుతారు. మనం స్టిచ్ చేసిన హుక్స్ని ఇలా లాగుతారు. అలాంటప్పుడు ఊష్ రాకుండా, అంటే ముందుకు జారిపోకుండా ఇవి ఉండాలి. అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హుక్స్లు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సింగిల్ లైన్ దారంతోనే ఈ హుక్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ హుక్స్ని ఇలా తీసుకొని హ్యాండ్ వచ్చేసి ఈ 2 హ్యాండ్స్ మధ్యలో క్లాత్ని అండ్ హుక్స్ని ఇలా పట్టుకొని పెట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత చూడండి, నీడిల్ తీసుకుని ఈ రైట్ సైడ్ రింగ్ ఉంది కదా, ఈ రింగ్లో నుంచి కొంచెం క్లాత్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా బయటికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మళ్ళీ అదే రింగ్లోకి కొంచెం క్లాత్ని తీసుకొని ఈ విధంగా థ్రెడ్ని నీడిల్కి ఇలా రౌండ్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 4 to 5 టైమ్స్ ఈ రింగ్కి నాట్స్ అనేవి వేసుకోవాలి మనము. చూడండి, ఈ విధంగా మనము 4 to 5 టైమ్స్ ఈ నాట్స్ వేసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి ఒక డిజైన్ మాదిరిగా కనిపిస్తుంది. ఓకే,
ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా థ్రెడ్ని కొంచెం స్టిఫ్గా లాక్కొని మళ్ళీ ఇటు సైడ్ కింద ఉండే ఈ లెఫ్ట్ రింగ్ ఉంది కదా, ఈ రింగ్లోకి ఈ విధంగా ఈ థ్రెడ్ని నీడిల్ని ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా దీంట్లో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ రింగ్లో కూడా 4 to 5 టైమ్స్ ఇలా థ్రెడ్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా హుక్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సింగిల్ లైన్తో చేసుకోవచ్చు, ఇది వచ్చేసి డబల్ లైన్తో చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు. మనం ఈ విధంగా హుక్స్లు వేసాం కదా, మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. వచ్చేసి మనం స్టిచ్ చేసుకున్న ఈ హుక్స్లకి ఐ పట్టీని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్లో. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత చూడండి, నీడిల్ని తీసుకోవాలి. ఇలా ఈ నీడిల్కి వచ్చేసి 2 to 3 లైన్స్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా క్రింది నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇలా కిందికి తీసుకోవాలి. ఇలా కిందికి వచ్చేసి ఒక 2 to 3 టైమ్స్ తీసుకోవాలి. ఇలా గుచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇటు పైన చూడండి, ఈ విధంగా 2 to 3 టైమ్స్ మనం థ్రెడ్ని కింది నుంచి పైకి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా పైకి గుచ్చుకుంటున్నాను. మళ్ళీ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూడండి, ఈ నీడిల్ని ఇలా ఈ 2 థ్రెడ్స్ లోపల ఇలా గుచ్చి ఈ థ్రెడ్ లోపల ఇలా తీసుకొని ఇలా పైకి నాట్స్ వేసుకోవాలి ఈ విధంగా. చూడండి, ఇలా తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ ఉండే ఈ దారంలో ఇలా దూర్చుకుంటూ ఇలా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం తీసుకున్న ఈ థ్రెడ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకుని నీడిల్ని ఇలా కిందికి గుచ్చుకోవాలి. గుచ్చుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా సింపుల్గా మనకు ఒక డిజైన్ లాగా ఈ నాట్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా. ఇంకొక ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 to 3 లేయర్స్ వచ్చేసి ఇలా థ్రెడ్ని తీసుకోవాలి. ఇలా పైన తీసుకున్న తర్వాత ఇలా కింద వచ్చేసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా గుచ్చుకొని మళ్ళీ మనం ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి ఈ నీడిల్ని ఇలా పుష్ చేసుకోవాలి. ఇలా పుష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఇలా మనం పూలకి ఏ విధంగా అయితే టిక్ వేస్తామో అలా టిక్ వేసి ఇలా థ్రెడ్ని లాక్కోవాలి. కొంచెం లూజ్గానే లాక్కోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చూడండి, ఇలా ఓకే. చూడండి, ఈ విధంగా ఈ విధంగా మీకు ఐ పట్టీకి ఎంతైతే కావాలనో అంతవరకు ఈ థ్రెడ్ని ఇలా నీడిల్కి వేసుకోవాలి. చూడండి, ఇలా మనకి ఇదంతా ఒక డిజైన్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. మీరు హ్యాండ్ వర్క్ చేసింటిగిన ఇది ఫ్లవర్ డిజైన్ చేసుకునేదానికి యూజ్ చేస్తారు. సో మనం ఇక్కడ వచ్చేసి ఈ హుక్ ఐ పట్టీగా యూజ్ చేస్తాము. ఈ విధంగా మొత్తం థ్రెడ్ని చుట్టుకున్న తర్వాత చూడండి, ఇలా ఈ థంబ్తో ఇలా పట్టుకొని ఈ నీడిల్ని ఇలా బయటికి తీసుకోవాలి. ఓకేనా? చూడండి, మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా లైట్గా హ్యాండ్తో ఇలా అడ్జస్ట్ చేసుకుని నీడిల్ అనేది కిందికి తీసుకొని కింద వచ్చేసి నాట్ అనేది వేసుకోవాలి. మనకు వచ్చేసి ఈ ఐ వచ్చేసి ఈ విధంగా వస్తుంది, ఇలా డిజైన్గా. రెండు కూడా ఒకే మాదిరిగా ఉంటాయండి, కాకపోతే ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది మనం నీడిల్ పెట్టి చేసేది. ఇది వచ్చేసి కొంచెం లూజ్గా వస్తుంది అంతే. ఇలా 2 టైప్స్ వచ్చేసి ఐ పట్టీస్ని హుక్ లూప్స్ అని కూడా అంటారు వీటిని. ఇలా ఈ 2 టైప్స్ హుక్ లూప్స్ని వేసుకునే ప్రాసెస్ ఇది. ఫస్ట్ డేలో వచ్చేసి మనకు ఇలా హెమ్మింగ్ వర్క్, అలాగే స్కిప్పింగ్ వర్క్, అలాగే ఈ లూప్ పట్టి ఉంది కదా, అలాగే ఈ హుక్స్ లూప్స్, అలాగే ఈ హుక్సెస్ని స్టిచ్చింగ్ చేసుకునేది నేర్పిస్తారండి. మనకు టైలరింగ్ క్లాసెస్లో 2nd క్లాస్లో మనకు నేర్పించే వర్క్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కావాలి అంటే
థ్యాంక్ యూ సో మచ్.